లెక్కలు ఏకసభ కమిషన్కి ఎప్పుడైనా కూడా జస్టిస్ అనే వాళ్ళు ఎవరికి బయాస్డ్ ఉండరు. పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ, రాజకీయాలకు తావు లేదు. సుప్రీంకోర్టు ధర్మాసనం డైరెక్షన్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏకసభ్య కమిషన్ నిర్ణయించడము, ఫస్ట్ మినిస్ట్రీ సబ్ కమిటీ వేయడం, వాళ్ళు ఏకసభ్య కమిషన్ను రికమెండ్ చేయడం, ఏకసభ్య కమిషన్ చేసిన తర్వాత దాని రిపోర్టు ఎక్కువ కూడా ఒక పులి స్టాప్ కామ చేంజ్ చేయకుండా గ్రూప్ 1, 2, 3 ఏదైతేనో, ఇంతకుముందు ఏబిసిడి 4 గ్రూపులు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేశారంటే 3 గ్రూపులుగా చేశారు. ఎందుకంటే అభిప్రాయ సేకరణ చేశారు వివిధ సంఘాల నుంచి, మాల సంఘాలు, మాల మానాడు, ఎంఆర్పిఎస్, తర్వాత మిగతా బుడగ జంగాలు, మిగతా అన్ని కులాల నుంచి. మరి దాదాపు 2 నెలల 20 రోజులు, దాదాపు 3 నెలలు ఏకసభ్య కమిషన్ జిల్లాలన్నీ తిరిగి, హైదరాబాద్లో కూడా తిరిగి వాళ్ళు అందరి దగ్గర విజ్ఞప్తులు తీసుకున్నారు. తీసుకొని జనాభా లెక్కలు కూడా తీసుకున్నారు. విద్యలో ఏ కులం ఎంత ఉన్నది తీసుకున్నారు, ఉద్యోగాలలో ఏ కులం ఎంత ఉన్నది తీసుకున్నారు, జనాభా ఎంత ఉన్నది తీసుకున్నారు, స్టాటిస్టిక్స్ తీసుకొని ఇవన్నీ వడబోసి గ్రూపులను డివైడ్ చేయడం జరిగింది. అభివృద్ధి చెందిన గ్రూపు సీలో పెట్టారు మాల, ఎందుకంటే అందులోనే ఉన్నారు రాజకీయంగా ఎదిగిన వాళ్ళు, అందులోనే ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు, అందులోనే గ్రూప్ 1 ఉన్నారు, అందులోనే ఎక్కువ ప్రొఫెసర్స్ ఉన్నారు. గ్రూప్ 2 వచ్చేసరికి మాదిగలు కొంతవరకు మీడియేటర్గా డెవలప్ అయ్యారు. దానికి ఎవరైతే చెమ్మారు ఉపకులాలు ఉన్నారో మోచి కానీ వాళ్ళు అసలే డెవలప్ కాలేదు, ఏదో కులవృత్తిని నమ్ముకొని బతికేటోళ్ళు వాళ్ళు. అదేవిధంగా సంచార జాతులు అలాంటి సపరేట్ గ్రూప్ చేశారు. బుడగ జంగాలు ఎప్పటి నుంచి అడుగుతున్నారు మమ్మల్ని సపరేట్ చేయాలని, అందుకే బుడగ జంగాలను సంచార జాతులను ఒక గ్రూప్ 1లో పెట్టారు, ఒక 1% ఇచ్చారు. వీళ్ళకి ఏమైంది, జనాభా చూశారు, ఆర్థిక అభివృద్ధి చూశారు, సామాజిక అభివృద్ధి చూశారు. ఇవన్నిటి ప్రకారంగా ఏకసభ్య కమిషన్ అయితే నేను అనుకున్నా, అంటే నా ఆలోచన ఒక మేధావిగా ఒక 30 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసి వివిధ ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసిన ఒక నా అనుభవంతో చెప్తున్నా, కమిషన్ ఎప్పుడైనా వాళ్ళ రిపోర్టు ఒక నిర్దిష్టంగా శాస్త్రీయబద్ధంగానే ఉంటుంది. ఆ రిపోర్ట్ను ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా అసెంబ్లీలో. రాజేంద్ర, నేనేమంటున్నా, మీరు ఒక ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులుగా మీరు 30 ఏళ్ల పాటు సెంట్రల్ గవర్నమెంట్ లో సర్వీస్ చేసి మీ అనుభవంతో చెప్తా ఉన్నారు. మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. ఆయన మా ఫలాలు మాకు కావాలి, మా వాటా మాకు కావాలని కొట్లాడి ఇప్పుడు 9% ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మాదిగలకు కేటాయిస్తే 11% అని మళ్ళీ అంశాన్ని తెర మీద తీసుకొచ్చాడు. ఆయన కొంత సాటిస్ఫాక్షన్ గా ఉన్నట్టు లేదు ఈ వర్గీకరణ మీద. సో మీ ఒపీనియన్ ఏమంటారు? యాక్చువల్గా లీడర్ అనే వాళ్ళకి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఎందుకంటే ఆయన 30 ఏళ్ళు ఆటుపోట్లు తిని అవమానాలు పొంది ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ ఎంతో బాధలు అనుభవించి మాదిగల కోసం, మాదిగ ఉపకులాల కోసం పోరాటం చేసేది వాస్తవం. ఆయన అడుగుతున్న దాంట్లో కూడా డిమాండ్ తప్పు ఉన్నదని నేను అనుకుంటలేను. 11% కావచ్చు, అడగడంలో తప్పు లేదు, తప్పు ఉందని నేను అనుకోను. ఎందుకంటే తాను చేసిన ఉద్యమానికి కావచ్చు, ఆ స్ఫూర్తిగా 100% సాటిస్ఫై కాలేదు ఆయన. కానీ ఏ ప్రభుత్వం 100% సాటిస్ఫై చేయలేదు, 99% సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే 100% సాటిస్ఫై చేసినప్పుడు చాలా సమస్యలు తలెత్తుతాయి. ఇప్పుడు ఎందుకంటే 99% చేయడంలోనే ఒక క్లిష్టమైన సమస్య ఇది. కొన్ని సంవత్సరాల నుంచి కులాలతో కూడుకున్నది, ఎన్నో వర్గాలతోటి ఎంత లోపల ఎంత అంటే ఇది ఒక తారస్థాయికి ఎక్కడికి వచ్చిందంటే వీళ్ళు ముఖం చూసుకొని పరిస్థితులు వచ్చింది. దీన్ని క్లిష్ట సమస్యను పరిష్కరించాలంటే ఎక్కడొక్కడ పులి స్టాప్ పెట్టాలి. ఇప్పుడు నిజంగానే మందకృష్ణ మాదిగ ఒక మాట అన్నారు, ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, వివేక్ వెంకట స్వామి కావచ్చు, ఇంకొంతమంది నాయకులు కలిసి మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తారు, ముఖ్యమంత్రి కూడా ఆయనతో కలిసి, అందుకే ఈ రకంగా 9% మాకు ఇచ్చి 5% వాళ్ళకి ఇచ్చారు. కేవలం వాళ్ళు ఉన్నది 15-14 లక్షల మంది, 16 లక్షల మంది ఉంటే వాళ్ళకి 5% ఏంది, 30 లక్షల మంది ఉన్న మాకేమో 9% ఏందని ఒక మాట. సో నిజంగా ముఖ్యమంత్రి మాలల్ని మాదిగల్ని వేరుగా చూసి ఈ వర్గీకరణ చేసి అనుకోవచ్చు. నేను అనుకుంటున్నది ఏంటంటే మాలలు కొంతవరకు వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది వెంకటస్వామి ఫ్యామిలీ కావచ్చు, ఇంకా కొంతమంది వెరీ లిటిల్ పీపుల్, మేధావులు, అసలైన మేధావులు, విజ్ఞావంతులు, లీడర్లు ఎవరు వ్యతిరేకిస్తలేరు. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ మైలేజ్ కోసం, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ గ్రూప్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు వ్యతిరేకించిన మాట వాస్తవం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఏ ఒత్తిళ్లకు తలగ్గినట్టు నేను అనుకోను. మందకృష్ణ గారు అనుకుంటాడు కావచ్చు ఒక లీడర్గా, బట్ నేను ఒక మేధావిగా, ఒక ఇంటలెక్చువల్గా, నేను ఒక సమాజాన్ని స్టడీ చేసిన వ్యక్తిగా, ముఖ్యమంత్రి అనేటోడు అట్లా తల ఒగ్గితే పని చేయలేడు. కాబట్టి ఆ తల ఒగ్గిన నేను అనుకోను. కమిషన్ ఇచ్చిన రిపోర్టును యథాతథంగా అసెంబ్లీలో పెట్టి ఏకగ్రీవంగా అన్ని పార్టీల ఆమోదంతో 119 మంది ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారండి. దానికి ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు అన్ని పార్టీలు. కాబట్టి దాన్ని మనం అందరం అంగీకరించాలి. కొంత డిఫరెన్స్ 0.5%, 1% ఉండొచ్చు, నేను ఎవరు అనుకోను. ఒక 1% 10% రావచ్చు. కానీ ఇక్కడ బుడగ జంగాలను వీళ్ళను సపరేట్ చేసి ఒక 1% ఇచ్చారు.
ఇది 9+1 10 అవుతుంది. వాళ్ళు కూడా సబ్ కమ్యూనిటీ, వాళ్ళకు సపరేట్ కోరుకున్నారు కాబట్టి మాదిగలకు 10 వచ్చినట్టే, 10% వచ్చినట్టు. ఇండైరెక్ట్ గా చూస్తే 10 వచ్చినట్టే లెక్క. కాబట్టి మనం ఒకటి ఆలోచన చేయాలి, ఈ క్లిష్ట సమస్యను, ఈ పెండింగ్ ఇష్యూ ఒక క్రానిక్ ఇది ఎప్పటి నుంచో ఉంది. 30 ఏళ్ళ నుంచి ఎంతో మంది ఉద్యమకారుల ప్రాణాలు కోల్పోయారు, ఎంతో మంది విద్యార్థులు విద్యను కోల్పోయారు, వాళ్ళ కుటుంబాలను త్యాగం చేశారు. మరి ఇప్పటికి కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఎప్పుడు పరిష్కారం అవుతుంది? గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి నేను చేస్తాను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎక్కడొక్కడ పులి స్టాప్ పెట్టాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.